మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, 5 పదుల అనుభవాలు పెదవి విప్పగా, సాగించిన పయనాలు సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు తెర వెనక విషయాలు, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని. మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర ఝరి సౌందర్య లహరి, సౌందర్య లహరి. నమస్కారం. ఎంవీఆర్ మాల్ వైజాగ్ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవానికి స్వాగతం, సుస్వాగతం. రాఘవేంద్రరావు గారు అండ్ కృష్ణరాజు గారి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ బొబ్బిలి బ్రహ్మణ. శారద గారు బయటికి వెళ్ళిపోయి సైలెంట్ కూతురు సీమంతో తట్టుకోలేక వెళ్ళిపోతారు. అంటే 100 సార్లు చూసుంటాం సార్, మా 200 సార్లు. ఆ షార్ట్ అంటే భయం సార్, పిల్లలందరూ కొంచెం పక్కన ఉండేవాళ్ళు. డోర్ తెరిస్తే మీరు పెన్నాన్ గారు ఒక హారర్ ఆర్ఆర్. నా ఫీలింగ్ సార్, ఆర్ఆర్ కూడా ఆ సినిమాలో అప్పుడు స్పెషల్ ఏమన్నా అయిందా సార్ అప్పుడు మీరు చేసిన దాంట్లో? ఫస్ట్ షాట్ లోనే జరుగుతుంది. సావిత్రి అనగానే హడావిడి పని కర్ర అందివ్వడానికి పరిగెత్తుకుంది హడావిడిగా. కూతురుని పిలవంగానే కండ బిగినింగ్ లోనే ఎస్టాబ్లిష్ చేసాం బొబ్బిలి బ్రహ్మన్ అంటే ఎవరో అని చెప్పాం. అతనంటే ఒక గౌరవం భయం రెండూ ఉండాలి. సో ఆయన దగ్గర ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా బాగుండదు అని గౌరవంతో కూడిన భయం అనమాట. ఇంట్లోకి అడుగు పెట్టడానికి వైఫ్ కి రైట్ ఉంది అసలు, ఏంటి ప్రతిదానికి అని లోపల రావచ్చు. షీ గివ్స్ సో మచ్ రెస్పెక్ట్ టు దట్ క్యారెక్టర్. బికాస్ శారద వచ్చే సీన్ లో కొంచెం భయం వేస్తుంది, ఇలా కూడా లోపల రానిరా అనే నీకా ఫీలింగ్ వస్తే ప్రజలకు రాబట్టే ఆ సీన్ అంత బాగా పండింది. రాఘవేంద్ర గారు ఎప్పుడు తమ్ముడు ఉండాలి ప్రొడ్యూసర్ ఉండాలని మా నాన్నగారు తమ్ముడు అన్నారు. నాన్నగారు చెప్తూ ఉండారు, అక్కడ ఏదో కావాలి తమ్ముడు, అక్కడ ఏదో కావాలి అని చెప్పి. ఆ షార్ట్ కొంచెం ఆలోచించి ఎక్కడో ఒక షార్ట్ ఇంపార్టెంట్ ఈ సినిమాలో హై అనేది అనుకున్నారంట. దీనికి ఏంటంటే మళ్ళీ రిపీట్ అవుతుంది సీన్, సేమ్ సీన్ మళ్ళీ రిపీట్. దీన్ని ఉలికిపడేట్ చేయాలి ముందు. మీరు సేమ్ నీకేం ఫీలింగ్ వచ్చిందంటే తలుపు తీస్తానని చెప్పాము, ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇదివరట్లాగా అందరూ కూర్చుంటాడో లేకపోతే ఇంకోటి ఓపెన్ చేయకముందు 4 రౌండ్ లో కాళ్ళు రెడీగా ఉన్నట్టు అది పెట్టేటప్పుడు నీకు పెట్టే షార్ట్ సార్ అసలు మామూలుగా ఉండదు. తీసి డోర్ తీగానే ఒక మీకు హారర్ పోస్టర్ సార్, మళ్ళీ అగైన్ పోస్టర్ ఇలా ఉంటే అసలు భయం వేస్తుంది మాకు చిన్నప్పుడు. పెద్దనాన్న గారే సినిమా కాకపోతే ఆ షార్ట్ వచ్చేసరికి ఇలా ఉండేవాళ్ళు సార్. మోషన్ కి ప్రాప్స్ ని యూజ్ చేసుకోవడం అంటే బిల్డప్ లో ప్రాపర్టీస్ రకరకాలుగా ఉంటాయి. కర్ర వదిలేయడం వెయిటింగ్ షార్ట్ ఆడియన్స్ అర్థమైపోతుంది. జస్ట్ వైఫ్ ని వదిలేస్తున్నాను అని చెప్పి డైలాగ్ కన్నా కూడా దీని ఇంపాక్ట్ ఎక్కువ. కర్ర వదిలేయడం అన్నది ఎంత లింక్ ఉందో చూడు. భార్యని సగ భాగస్వామిని ఫస్ట్ నుంచి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. బొబ్బిలి బ్రహ్మన్ అంటే కర్ర పట్టుకునేది నడుచుకుని రావడం అనేది ఫస్ట్ నుంచి ఎస్టాబ్లిష్ చేశారు ఆయన పర్సనాలిటీలో ఒక భాగం కింద. భార్యను కూడా వదిలేసుకున్నప్పుడు దాన్ని కర్రను వదిలేయడం అన్నది నాట్ జస్ట్ ఏదో యూజ్ చేసేయడం కాదు, పర్పస్ ఉండాలి. సినిమాల్లో రిపీట్స్ తప్పదు. దానికి ఇటువంటి దాని మీద ఎక్కువ డైరెక్టర్ అనేవాడు ఎక్కువ ఆలోచించారు. పెద్దనాన్న గారు ఎవరో ఒప్పుకోలేనట్టున్నారు కదా, అదేంటది కాళ్ళకి కూడా దండం పెట్టినట్లేదు పెట్టకూడదు ఆ క్యారెక్టర్ అది అంత అసలు. రాతి మనిషి అనే బ్రాండ్ పడిపోయి ఉంటుంది ఆడియన్స్ లో, అది క్యాన్సిల్ చేయడానికి సాంగ్ పెట్టాం. రాతి మనిషి నెక్స్ట్ పెద్ద సాంగ్ చదరంగం లైఫ్ అది ఒక్కసారి చూద్దాం. ఈ పాట లేకపోతే టోటల్ ఈ క్యారెక్టర్ తప్పు అవుతుంది. రెండో క్యారెక్టర్ ఎవరు? అతను అంతరాత్మ. నేను చేసిన రైటా కాదా, వాళ్ళు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు అని వీడితో ఏమన్నంటే ఇది జీవిత చదరంగం అని వీడంటే, అందుకు నేను ఆలుబిడ్డలా నీకు రాజు బంట్లు వాడితో ఆడుకుంటావా ఆడు. శారద గారే న్యాయానికి ధర్మంతో జీవించాము,
ధర్మం ఏంటో ఆవిడే చెప్తుంది అన్నప్పుడు ఆవిడతోనే చెప్పించేసాం. సీతలాగా గీత దాటి వెళ్ళాను, నేను చేసిందే తప్పు, కూతురుని 2 కళ్ళులాగా చూసుకున్నాను, నేను చేసిన తప్ప ఏం చెప్తుందో వినండి అని చెప్తే పువ్వులాగా చూసుకున్నారు, నేను ముళ్ళులాగా మారాను. ఈ పాట లేకపోతే వాడు ఒక విలన్ లాగా ఉంటాడు. అంత ఇంపార్టెంట్ సార్ ఈ సాంగ్. ఈ పాట లేకపోతే ఆ కాలు వెనక పెట్టేది ప్రధాని చెప్పినట్టు తప్పే. బొబ్బిలి బ్రహ్మణకు సంబంధించి ఇంకొక విషయం కూడా సార్, రాజమౌళి గారి సినిమాల్లో ప్రతి సినిమాలోనూ ఒక ఆయుధం కనిపిస్తూ ఉంటుంది. ఇందులో కత్తి తీయడం అనేది ఒక సెన్సేషనల్ సీన్. మరి మీ సినిమాలకు అది ఏమైనా ఇన్స్పిరేషన్ అయ్యిందా? ఒకసారి కంప్లీట్ కత్తుల దుకాణం. ఆ సీన్ చాలా సినిమాల్లో పెడదాం అనుకుని కుదరలేదండి. చాలా సార్లు చెప్పారు నాకు కూడా, అది ఎలా ఉంటది అలా ఉంటదని. యాక్చువల్ బాహుబలిలో కూడా పెడదాం అనుకున్నాం, కానీ పెట్టలేదు. యాక్టర్స్ ఒక్కోసారి పర్ఫామ్ చేయగలుగుతారు, మన కథలో బోల్డ్ అంత బరువు ఉంటుందండి. ఒక్కోసారి యాక్టర్స్ కొంతమంది చేయగలుగుతారు, కొంతమంది చేయలేకపోతారు. ఒకవేళ చేసినా కూడా మనకి సరిపోదు, ఇంకా ఇంకా ఎక్కువ ఇవ్వాలనుకుంటాం ఆడియన్స్ కి. కన్విన్స్ చేయలేని ఉంటాయి. ఎంతసేపు అని క్లోజ్అప్ పెట్టి ఏడవమంటామో, బాధపడమంటాం, కోపంగా చూడమంటాం, ఎంతసేపు అని పెట్టలేం కదా దాన్ని. బట్ ఆడియన్స్ కి ఆ ఎమోషన్ కన్వే చేయాలి. కన్వే చేయడం ఈజ్ ద బిల్డప్. ఆ బిల్డప్ లో ప్రాప్స్ ని యూజ్ చేయడం అన్నది కూడా ఆయనే మొదలు పెట్టారు. చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఒకసారి చూద్దాం. ప్రాపర్టీస్ ని ఎలా వాడారు? వెరీ డిఫికల్ట్ టు గివ్ ఎక్స్ప్రెషన్. నువ్వే తిరిగిపోతే నీ చెల్లిని ఎట్టాయిస్తారంటాడు, దానికి క్లోజ్అప్ పెట్టి నీకు యాక్ట్ చేయమంటే ఏం చేస్తావు? నువ్వు తిరిగిపోతూ ఒప్పుకున్నాడు కృష్ణరాజు. నేను తిరగటం వల్ల నా జీవితం, నా చెల్లి జీవితం నాశనం అయిపోయింది అని ఎక్స్ప్రెషన్ అయ్యి కృష్ణరాజు అన్నాను. సార్ నేను ఏదో అంటే వెరీ డిఫికల్ట్. ఆ డిఫికల్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ప్రాపర్టీస్ వాడుకుంటే సో పైపు పెడదాం అనేది 2-3 చోట్ల పడిపోవటం, అక్కడ డ్రామా వచ్చినప్పుడు కూడా వాడాము. అది ఒట్టి మాటతో తమ్ముడికి అలవాటు చేశాడు అనేది. ఆ కోపాన్ని చెప్పాలంటే ఒక ఇన్ని సీన్లు అరుస్తారు ఎవరైనా? ఒక్కో సీన్ కి ఏదో ఒకటి మారుతారు కదా. ఒక సీన్ కి సెట్ లో ఏ ఆర్టిస్ట్ ఆ సీన్ ని బట్టి ఆర్టిస్ట్ ని ప్లేస్మెంట్ చేయదు, అది మెయిన్. పడిలో సంగతి ఆలోచించి, లేకపోతే అక్కడ ఎందుకు కూర్చుంటాడు మెట్లు కట్టంగా. మీరు చెప్తే మెట్లు కట్టగా కూర్చోడు. ఆడియన్స్ తెలుసు ఇతని చేతికి ఉంగరం ఉందని. చిరంజీవి యాజ్ ఈజ్ నువ్వు నన్నేం చేయలేవు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవని ఎట్లా అంటే దీని మెరుపుకి వెళ్ళిపోతాడు, ఆటో రివర్స్ వెళ్ళిపోవచ్చు. అతను అంతకుముందు ఉన్న ప్రాప్ ఇది దాంట్లో పవర్ ఉందని చెప్పాం మనం. ఆ ప్రాప్ ని అందుకుని దాన్ని పిండి చేస్తేనే హీరోయిజం ఇది వస్తుంది అనమాట. డైరెక్టర్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్టీస్ పర్ఫార్మెన్స్ ని బాగా ఎన్హాన్స్ చేస్తాయి సరిగ్గా వాడుకుంటే. ఇప్పుడు ఈ రొటీన్ సీన్స్ దీనికి వర్షం పెట్టి గ్లాస్ సరిగ్గా అతని ఫేస్ కనపడటం సరిపడా కట్టి కరెక్ట్ గా ఎలా ఎరిగింది సార్. ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ప్లేస్మెంట్ ఆఫ్ సీన్ ఓపెనింగ్ గానీ ఎండింగ్ గానీ ప్లేస్మెంట్ కానీ టోటల్ గా ఇది ముందే అనుకున్నాం అనుకో. సో ఇది రొటీన్ సీన్, 2 అమ్మాయిలతో సఫర్ అవటం, ఆడది ఆడుకుంటుంది మగాడితో, వర్షం కాసేపు పంచభూతాలను కలిపేసేసి అద్దం పగిలిపోయి ఆఖరికి హేట్ లో అనగానే కింద నుంచి గబక్కన. నేను చాలా కాలం రాఘవేంద్ర స్వామి యొక్క అనుగ్రహ ఆదేశం కోసం, పిలుపు కోసం ఎదురు చూశాను. మహేష్ బాబుని తొలిసారిగా కథానాయకుడిగా పరిచయం చేస్తూ తను తీస్తున్న రాజకుమారుడు సినిమాకి నేను రాసేటువంటి మొట్టమొదటి స్వర్ణావకాశం నాకు దొరికింది. రంగడలో నేను రాసినటువంటి పాట, నేను రాసిన 2000 పాటల్లో నీకు నచ్చిన పాట ఏంటంటే మా అమ్మా నాన్నలను నేను పరోక్షంగా పెట్టుకుని రాసినటువంటి పాట. రాసేటప్పుడు ఆయన ప్రత్యేకంగా చెప్పింది, అమ్మ గురించి చాలా మంది చెప్పారు అశోక్, అద్భుతంగా చెప్పారు. నాన్నల గురించి వచ్చిన పాటలు తక్కువ. నాన్న గురించి చెప్పినప్పుడు ఒక అండర్లైన్, ఒక శిలాశాసనం లాగా ఒక అండర్లైన్, ఒక వాక్యం ఉండాలి. ఆయన 100 ఏళ్ళు ఉండాలి. ఇంకా అద్భుతమైనటువంటి చలనచిత్రాలు మన గుండెల మీద పండించాలి, గుండె వెండితెర మీద మనకు చూపించాలి. అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని. దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్ర గారి దగ్గర నేను మొదటి సినిమా వజ్రాయుధం దగ్గర నుంచి శ్రీమతి వెళ్ళొస్తా సినిమా వరకు పనిచేశానండి. ఆయన దగ్గర ఎన్నో మెళుకులు నేర్చుకున్నాను. ఇంకా ఆయన సినిమాలు చూస్తూ నేర్చుకుంటూనే ఉన్నాను. నిజంగా ఇలాంటి డైరెక్టర్ దగ్గర పనిచేయటం నిజంగా నా పూర్వజన్మ సుకృతం అండి. మీ పెదనాన్న గారి సినిమాలు కాకుండా డైరెక్టర్ గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన మాస్ సాంగ్ యాజ్ అ మాస్ హీరో మీరు చెప్పండి. రౌడీ అల్లుడులో అమలాపురం
అది సార్ ఇందులో ఒక వెరైటీ ఏంటంటే ఫ్రూట్స్ ఫ్లవర్స్ కాకుండా పెయింట్స్ పెయింట్స్ ఏంటి సార్ కనిపించాయి. మర్చిపోయాను, ఫ్రూట్స్ లేవండి సార్. దీన్నే సబ్జెక్టు టేకింగ్ అంటారు. మెకానిక్ షెడ్ అది. ఇది ఆటో డ్రైవర్ కదా, మెకానిక్ షెడ్ లో పాట. చిరంజీవి డాన్స్ చేస్తా ఉంటే పక్కన అమ్మాయి కావాలి, కానీ అమ్మాయి కన్నా అమ్మాయి తొడలు కావాలి. ఎందుకంటే ఆయన అంటే మాస్టర్ చేస్తాడు డాన్స్ ని, ఇంకా ఆయన డాన్స్ తప్ప ఇంకా ఎవరో చూడడం అండి చూడరు. చూసేస్తే చెయ్యాలి, నా పర్పస్ కూడా సాల్వ్ అవ్వాలి, గ్లామర్ అని చెప్పేసి అమ్మాయి లైన్లు వాడుతా ఉంటే బీజంలో కూడా చేయలేదు నేను. ఇవన్నీ వాడబట్టే మిగతా పాటకి ఈ పాటకి తేడా ఉంటుంది. అంటే ఆ కలర్ రావడానికి ఏంటి సార్, ఆ సాంగ్ హై అవ్వాలంటే ఒక కలర్ గ్లామర్ ఏదో ఇంట్రెస్టింగ్ సాంగ్ ఎన్హాన్స్ చేయడం. ఎన్హాన్స్ చేయడానికి అమ్మాయిలో ఆడతనం సౌందర్యం చూపించాలి, అబ్బాయిలో హీరోయిజం చూపించాలి. ఆయన డాన్స్ చేస్తాడని ఒక బీజం ఆయనకి ఇచ్చేయచ్చు, అదే అందరూ చేసేవాళ్ళు అప్పుడు. మన స్టైల్ కూడా వదిలిపెట్టకూడదు. గరణమలో మరి మాస్ అనుకుంటారేమో, అదే ఎక్కడో గుచ్చేవచ్చు. మీది చిరంజీవి గారిది అప్పుడు అసలు మామూలు కాంబినేషన్ కదండి, వరుసగా ఒక్కొక్కటి జగదేగురుడు అసలు సుందరి, రౌడీ అల్లుడు, కరానా మొగుడు. ఒక విచిత్రమైన కామెంట్స్ వింటాం. రిలీజ్కి వెళ్ళినప్పుడు నువ్వు కూడా టూర్ వెళ్తా ఉంటావు కదా, ఊహించనిది జగదేగురుడులో తాడేపల్లిగూడెంలో ఒక అతను ఉన్నాడు, ఈ సినిమా ప్రతివాడు 3 సార్లు చూస్తాడంటే అన్నాడు. నాకు 3 అనే లెక్క అర్థం కాదు, చాలా సార్లు చూస్తామండి అనొచ్చు కదా, ఏంటి 3 అని అడిగాను. అసలు ఓసారి చిరంజీవి ఏం చేస్తున్నాడో చూసేస్తానండి, ఓసారి శ్రీదేవి ఏం చేస్తుందో చూసేస్తానండి, 3వసారి ఇద్దరు కలిసి ఏం చేస్తాను. ఎందుకంటే హీరో పక్కన హీరోయిన్ ఉన్నప్పుడు గ్లామర్ కూడా చూపిస్తా ఉంటే ఒట్టి స్టెప్స్ కాకుండా, సో ఆటోమేటిక్ గా పాట ఇంకా ఎన్హాన్స్ అవుతుంది నా బిలీఫ్ అనమాట. ఎందుకంటే నా బ్రాండ్ పోకూడదు. ఇక డైరెక్టర్ గారి సినిమాల్లో వచ్చినటువంటి పాటలు ఆ తర్వాత చాలా రీమిక్స్ అయి వచ్చాయి. మీ మగధీర సినిమా కానీ, అడవి రాముడిలో పాట కానీ, సో ఆ సాంగ్స్ ఒకసారి చూద్దామా సార్? బంగారు కోడిపెట్ట సాంగ్ ఈజ్ లైక్ మన తెలుగు సినిమాల్లో మాస్ సాంగ్స్ లో వన్ ఆఫ్ ద టాప్. ఇంకా అసలు తిరుగులేదండి. చిరంజీవి గారు అబ్బాయి కాబట్టి చరణ్ చేస్తే చాలా బాగుంటది. వండర్ఫుల్ థాట్ వరకు అండి. దిగిన తర్వాత దాంట్లో ఎంతవరకు మనం సాధించగలం. బాగా తీసామనుకోండి, బాగా చేశారంటారు, బాగా తీయలేదు అనుకోండి, నీకు అవసరం రా, ఎవడు తీసుకోమన్నాడు దీన్ని అంటారు. మామూలు టెన్షన్ కాదండి. మొదలు పెట్టిన తర్వాత చాలా ఇష్టం ఆ పాట, కొన్ని 100 సార్లు చూసాం. మళ్ళీ తీయాలన్నాడు పెట్టుకొని చూస్తుంటే ఓరి దేవుడు ఏంటి అసలు, ఏం మ్యాజిక్ అండి ఆ పాట. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ స్టెప్స్. చిరంజీవి గారు స్టెప్స్ ని ఎంజాయ్ చేసినట్టు ఇంకెవరు చేయలేరండి. అందుకని మామూలు స్టెప్ కూడా 10 రెట్లు ఎన్హాన్స్ అయిపోతూ ఉంటుంది, మంచి స్టెప్ 100 రెట్లు ఎన్హాన్స్ అయిపోతూ ఉంటుంది. ఎలా చేయాలి, ఓ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ విపరీతంగా కంపోజ్ చేశాడు, చరణ్ విపరీతంగా ప్రాక్టీస్ చేశాడు. మీరు చూస్తే యాక్చువల్గా చిరంజీవి గారి కన్నా చాలా కష్టమైన స్టెప్లు, చాలా ఎక్కువ స్టెప్లు అండి. బట్ స్టిల్ ఆయనదే బాగా అనిపిస్తుంది, ఆయన చేసిందే బాగా అనిపిస్తుంది, తెలుస్తుంది అది. మేబీ నేను అత్యవసర మార్కులతో పాస్ అయ్యాను అనుకుంటాను, బట్ అట్లీస్ట్ పాస్ అయ్యాం, గొప్ప అచీవ్మెంట్ అని అనుకుంటా. అంటే నువ్వు చేసిన బెస్ట్ ఇదేంటంటే రాజమౌళి, ముందు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఫీల్ అయ్యావు. ఆ రెస్పాన్సిబిలిటీ ఏ సైడ్ బెడిసి కొట్టకుండా లాక్ చేయాలని చెప్పి చిన్న బిట్లో చిరంజీవి కూడా వచ్చేటట్టు చేసి ఎండ్లో ఎక్కడా ఫెయిల్ అవ్వకూడదు, ఫెయిల్ అవ్వకుండా ఉండటానికి ఎన్ని రకాల ముళ్ళు వేయాలో వేసాడు. వేసేసి అందులో ఇంకా మంచి పని ఏం చేసామంటే, ఆయన చేసి వెళ్ళిన తర్వాత ఇటు సపరేట్ చేసి ఒక బాల్ మీద ఎక్కి ఇలా ఒక జంప్ లాగా ఒక మనిషిని పైకి తీసుకొస్తున్నానన్న కాన్ఫిడెన్స్. అంటే ఆయన కన్నా బాగా చేశాను, ఇండైరెక్ట్ చెప్పుకుంటూ చెప్తాం. అంటే నాకు పర్సనల్ గా చిరంజీవి గారు అంత ఇష్టమైన, నాకు సినిమాలో నాకు చరణ్ హీరో అండి, ఆయన కన్నా ఎక్కువ చూపించాలని. అడవి రాముడిలో ఈయన టైటిల్ మట్టుకు వదిలేసి పల్లవ మట్టుకు తీసుకున్నాడు, టైటిల్ తీసుకున్నాడు, సాంగ్ తీసుకున్నారు, నాకేం ఇవ్వలేదు. ఇద్దరు లెజెండరీ హీరోస్ ని సెలెక్ట్ చేసుకున్నారు. నువ్వు చిరంజీవి గారిని సెలెక్ట్ చేస్తున్నావు, నువ్వు. నేను సెలెక్ట్ చేసుకున్నా సార్, నేను అది 2వ 3వ సినిమా అడవి రాముడు. అదే అడవి రాముడు వర్షం చేస్తున్నా, అది గుర్తుకో, టైటిల్ పెట్టినందుకు ఏమి గుర్తు చేయటం. నేను అడిగాను సార్ బి గోపాల్ గారిని, సార్ అడవి రాముడు ఏంటి సార్, నాకేంటి సార్, తారక్ ఎవరు చేయాలి అంటే, అసలు ఎట్టి రామారావు సాంగ్ ఏంటి సార్ అంటే, ఏదమ్మా బాగుంటుందమ్మా, మన సినిమాకి బాగుంటుంది. ఏం బాగుంటుందో ఇప్పుడైతే టెన్షన్ తో చేయలేము, అప్పుడు ఫస్ట్ 2 సినిమా కాబట్టి చేయగలను. అంటే ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే సార్ ఇందాక అన్నట్టు ఫుల్ ఎంజాయ్ చేస్తూ చేసాడు తను కూడా, విచ్ ఇస్ లోపల ఆయన చేసింది ఎక్కడ ఆర్టిస్ట్ కాదు ఉంటుందండి. పుణ్యభూమి నా దేశంలో వీరపాండ్య కట్టవని
అవును. మిగతా గెటప్స్కి ఏం అడగల ఆయన. వాల్మీకి వేసాడు ఆయన, ఏకలవ్యుడు వేసాడు, శ్రీరాముడు వేసాడు, తర్వాత పుణ్యభూమి అల్లూరి సీతారామరాజు చేశాడు, సుభాష్ చంద్రబోస్ వేసాడు. కట్టబొమ్మని వేసినప్పుడు మటుకు నన్ను బ్రదర్ శివాజీ గారు అద్భుతంగా సినిమా చేశాడు. మనం చిన్న బిట్లు పెడుతున్నాం, ఎక్కడ మనం తగ్గకుండా చూడండి అంటే కసి. ఆయన షార్ట్ గుర్తుంది సార్ నాకు. అదే అది అది మామూలుగా ఉండదు సార్. అంటే మీరు చెప్పినవన్నీ కంటే నాకు మీరు చెప్పగానే షార్ట్ గుర్తొచ్చింది. డైరెక్టర్ గారి భక్తి సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటి ప్రభాస్ గారు? క్వశ్చన్ ఏమన్నా అన్నమయ్య, రామదాస్. ఇప్పుడు అన్నమయ్య గురించి ఒకటి చెప్పాలి, నా పర్సనల్ గా జరిగిన విషయం. మై ఫ్రెండ్స్ అందరూ, ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఔరంగాబాద్కర్ అని, ముస్లిం. కాలేజ్ టైమ్స్ లో అందరూ అన్నమయ్య అదిరిపోయింది అంటే అన్నమయ్య బాగుంటది కానీ ఏదో ఉంటుందిలే అని వెళ్ళాం అంతేగాని అంటే నాగార్జున గారు అన్నమయ్య సింక్ అవ్వట్లేదు. కానీ బ్లాక్ బస్టర్ అప్పటికే అది వెళ్ళాం. ఊరు వెళ్తే అరెస్ట్, షాక్, మైండ్ బ్లోయింగ్ అన్నీ అయిపోయింది. పాయింట్ ఏంటంటే నా ఫ్రెండ్, ముస్లిం ఫ్రెండ్ బయటకు వచ్చి ఫిల్మ్, వాడికి తెలుగు ఫుల్ రాదు, తెలుగు అర్థం అవుద్ది కొంచెం రాదు. నేను మళ్ళీ చూడాలి ఈ సినిమా, నాకు పిచ్చెక్కిపోయింది. ఎవరు తీశారు ఇదంటే రాఘవేంద్ర గారు ఉన్నారులే, అప్పుడు మన గొప్పగా మా డాడ్ ఫ్రెండ్ చెప్పి క్యా ఫిల్మ్ మళ్ళీ చూడాలంటాడు. వాళ్ళకి ఏం నచ్చింది అనుకుంటున్నారు? వెంకటేశ్వర స్వామి ఓపెనింగ్లు, వెంకటేశ్వర స్వామి వచ్చేయడాలు అవన్నీ నచ్చేసింది అతనికి. నేను అసలు షాక్. అంటే అది మరి అదేంటంటారు, అది ఎమోషనా, సినిమానా, లేకపోతే అది వేరా? మీరు అది క్రియేషన్ అనాలేమో. మరి తెలుగు సినిమా చరిత్రలో వన్ గ్రేటెస్ట్ ఈవెంట్ సార్ అన్నమయ్య క్లైమాక్స్. తరతరాలు గుర్తుపెట్టుకునే అంత గొప్ప ఈవెంట్ అండి అది. అన్నట్టు తెలుగు సినిమా ఇండస్ట్రీకి అన్నట్టు నా కెరీర్ కూడా అదొక చెప్పుకోవడానికి అదొక ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు సార్. మళ్ళీ ఇందాక ఫస్ట్ లో చెప్పుకున్నది రాఘవేంద్ర గారు అంటే రొమాన్స్ అమ్మాయిలు కాకుండా పాటలు, ఈ భక్తి పాటలు. నా పాట పంచామృతం అండి, అల్లరి మొగుడులో ఫస్ట్ షాట్ కి టక్మని షాక్, రెండో షాట్ కి ఏంటి ఇలా పాడుతున్నాడని ఆశ్చర్యం, మూడో షాట్ కి అడ్మిరేషన్, నాలుగో షాట్ కి ఐదో షాట్ కి నగేష్ గారు ఏం చేశారు సార్? ఎంటర్టైన్మెంట్ గా వెళ్తూ సీరియస్ గా తీసుకెళ్ళాలన్నా అంటే అంత ఇంపార్టెంట్ ఎపిసోడ్, వన్ ఆఫ్ ది హైలైట్ ఆఫ్ దట్ ఫిల్మ్. బట్ నగేష్ గారిని పెట్టాలని ఎందుకు అనిపించింది? ఆల్టర్నేటివ్ లేడు నిజంగా తను చెప్పినట్టు. అన్ని అంత మహానటుడు అతను. నగేష్ గారు ఫ్యాన్ సార్, మామూలుగా చెప్తున్నా. మోహన్ బాబు క్యారెక్టరైజేషన్ కి అవసరం ఉన్నాడు. మోహన్ బాబు క్యారెక్టరైజేషన్ ఇప్పుడు చిరంజీవి గురించి అయితే ప్రకాష్ రాజునే ఉన్న పెడతాం. మోహన్ బాబు క్యారెక్టరైజేషన్ కి ఎంటర్టైన్మెంట్ లో నుంచి వాడిలో గొప్పతనం చేయగలిగిన కెపాసిటీ నాగేష్ ఒకటికే ఉందని దాన్ని తీసుకోబట్టే బాగా తను చూపించడం. బాలు గారు కూడా ఇద్దరికి ఆయనే పాడారు కదండి, బాలు గారు పాడారు పాట పంచామృత పాడడం, ఈయనేమో భక్తిగా ఇటు పక్కన భక్తిగా పాడ. నేను ఆయన 90 నుంచి దాదాపు ఇప్పుడు వరకు ఆయనతో చాలా చిత్రాలు పనిచేశాను. అందుకు ఆయనలో నాకు బాగా అంటే ఆయన టేకింగు, ఆయన సినిమాలు నాకు ఎప్పటి నుంచో చదువుకున్న రోజుల నుంచి, కాలేజీ రోజుల నుంచి ఆయన సినిమాలు చాలా, బొబ్బిలి బ్రహ్మన్న, అగ్నిపర్వతం, చాలా చిత్రాలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన దగ్గర పనిచేయాలనే కోరికతో నేను మద్రాసు వెళ్ళటం జరిగింది. ఆయన దగ్గర పనిచేయటం మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం. నేను కెమెరామెన్గా వర్క్ చేస్తున్నాను. నేను అసిస్టెంట్గా మొదటి సినిమా పెళ్లి సందడండి. ఆ సినిమాకి జయరామ్ గారు కెమెరామెన్గా వర్క్ చేశారు. ఆయన దగ్గర నేను అసిస్టెంట్గా వర్క్ చేశాను. ఆ సినిమాని రాఘవేంద్రరావు గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారండి. ఆ సినిమాలో సౌందర్యలహరి సాంగ్ షూటింగ్ అప్పుడు నాకు కొత్తగా అనిపించింది. ఏంటిది అసలు అమ్మాయి ఫేస్ లేకుండా షూట్ చేస్తున్నారు. తర్వాత సినిమా చూసిన తర్వాత అర్థమైంది చాలా ఎక్స్ట్రాడనరీగా ఉందండి. రాజమౌళి గారు మీరు తర్వాత మీ సినిమాల్లో డైరెక్టర్ గారి బ్రాండ్ ని కంటిన్యూ చేయలేదు. ఈ బ్రాండ్ అంటే దానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? ఫ్లవర్స్ గానీ ఫ్రూట్స్ గానీ ఇప్పుడు ఒక సిగ్నేచర్ గా ఒకటి పెట్టాలి అని అనుకోవడం మానేశానండి. నాకు పర్సనల్ గా ఆ సాంగ్ చేసుకొని అందులో ఎమోషన్ ఏదైతే అనుకొని అందులో ఏది వస్తే బాగుంటుందో అది పెట్టడం మొదలు పెట్టాను. తర్వాత ఎప్పుడు పూలు పెట్టాల్సిన అవసరం రాలేదు, సో పెట్టలేదండి. బాహుబలిలో నేను ఒకటి గమనించాను, నేను చాలా సంతోషపడ్డాను, అమ్మా నా బ్రాండ్ పెట్టాడని చెప్పి. సింహాద్రి అండ్ విక్రమార్కుడు.
ఉప్పు అని ఊస్తే అలా కదులుతాను. ఫోటో చూపిస్తాము. ఈ గెటప్లు మీరు కొంచెం ఐడెంటిఫై చేసి ఏమిటి అదే. అనేది మాకు చెప్పాలి. సస్పెన్సా? సస్పెన్స్. ప్రభాస్ గారు చూడండి. రాజమౌళి రాఘవేంద్ర గారు అసలు అన్బిలీవబుల్. నేను స్టిల్ చూసినట్టు చెప్పగలను, లేకపోతే చెప్పలేను. నేను ఆల్రెడీ చూసిన స్టిల్. సార్ ఏంటి సార్ ఈ స్టిల్ వెనకాల కథ? రాజమౌళి గారు మీరు చెప్తారా, డైరెక్టర్ గారు చెప్తారా? ఏం లేదండి, జస్ట్ కాస్ట్యూమ్ పార్టీ ఒకసారి ఎక్కడికి వెళ్ళామండి మర్చిపోయాను. శోభు గారు 70s లో పుట్టాడు కదా, ఒక బర్త్డేకి 70s లో పాటలన్నీ చెప్పి మొత్తం అందరూ గెటప్ వేసుకున్నాం. అందరూ గెటప్. రాఘవేంద్ర గారు కూడా చాలా స్పోర్టివ్ గా తీసుకొని అరబ్ షేక్ గెటప్ వేసుకొని ఏం చేసామంటే రాజమౌళి రామారావు గెటప్ వేసి చేస్తానని తెలిసింది. నన్నేమో వీళ్ళందరూ కలిసి మీరు కూడా గెటప్ వేస్తానని రావాలన్నారు. నేనంటే నన్ను వదిలేసండి, ఎంజాయ్ చేస్తానని చెప్పేసి సీక్రెట్గా ఏం చేశానంటే నా డ్రెస్ అదే ఉంటుంది, ఒక బుర్ర. ఇందులో సక్సెస్ ఏంటంటే ఇక్కడ 3 ఆర్లు ఉన్నారు, రాజమౌళి, రాఘవేంద్ర, రామారావు. అక్కడ ఉన్నది ఇద్దరు. మరి రాజమౌళి రామారావు గెటప్, వేటగాడిలో గెటప్, నేను అడవి రాములో లాస్ట్ లో రాజమౌళి గారు కొంచెం రామారావు గారిలో ఉన్నారేంటి? ఏదో విచిత్రమైన గెటప్ ఫేస్ వచ్చిందని. రామారావు కొంచెం, సౌన్ బాబు గారు కొంచెం, కృష్ణ గారు కొంచెం, మొత్తం అన్ని కలిపి ఏదో రెడ్ లిప్స్టిక్. అటు చూస్తే పాతికేళ్ళులే ఓ రాణి కట్టుకథలు చెప్పమాకులే. దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం మీద మా రీసెర్చ్ టీము కొన్ని ఫ్యాక్ట్స్ ఐడెంటిఫై చేసి ఒక సినీ విశ్లేషణ లాగా ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాం. దీనిపైన మీ స్పందన ఏమిటో చెప్పండి. జ్యోతి, ఆమె కథ లాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్, సిరిమల్లె పువ్వుల్లే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు నవ్వు, అడవి రాముడు, వేటగాడు, డ్రైవర్ రాముడు లాంటి చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. దేవత, త్రిశూలం లాంటి లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్, బొబ్బిలి బ్రహ్మన్న, జస్టిస్ చౌదరి లాంటి డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉండే మూవీస్, సింహబలుడు లాంటి జానపద చిత్రాలు, సన్నజాజులో కన్నె మోజులో కన్ను కన్ను గీటుతుంటే సన్న సన్న మంటరేగే కలికి చిలుక ఇటురావే, ఒళ్ళు ఒళ్ళు మీటుకుంటే బగలమారి సగలు పుట్టే బలపు బిలుపు వినిపో. జగదేక వీరుడు, అతిలోక సుందరి లాంటి సోషల్ ఫ్యాంటసీ, గంగోత్రి లాంటి మ్యూజికల్ ఫ్యాక్షన్ మూవీస్, అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి లాంటి భక్తిరస చిత్రాలు, 3 టాప్ హీరోస్ వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ని ఇంట్రడ్యూస్ చేయడం, శ్రీదేవి, తబ్బు, ఖుష్బూ లాంటి హీరోయిన్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం, శతాధిక చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించడం, ఒకే ఒక ఫీల్డ్ లో అంటే సినిమా రంగంలో ఇన్ని ప్రక్రియల్ని చేసి ఎన్నో విజయాల్ని సొంతం చేసుకున్న సినీ దర్శకుడు. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, ఏ వుడ్ అయినా రాఘవేంద్రరావు గారు ఇస్ వెరీ వెరీ గుడ్. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఇంకా అంతకన్నా బెటర్ గా వి కాంట్ పుట్ ఇన్ ఎనీ బెటర్ వర్డ్స్. 3 generations ఎన్టీ రామారావు అడిరాముడు, ఎన్టీ రామారావు అడిరాముడు అనేది గుర్తుంది మనకి. నెక్స్ట్ 3 generations. చిరంజీవి గారు బిగ్గెస్ట్ హిట్ అంటే గరణమౌడు, పెద్దనాన్న గారు బిగ్గెస్ట్ హిట్ బొబ్బిలి బ్రహ్మన్న. సో ఎనీ హీరో బిగ్గెస్ట్ హీరోయిన్. శ్రీదేవి గారు హిమ్మత్ వాళ్ళని బాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ చేశారు, అంటే ఇండియాస్ బిగ్గెస్ట్ హీరోయిన్ ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా మరి ఆయనకి తప్ప అన్ని జనరేషన్స్ ఎంటర్టైన్ చేసి ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇంకా ఎంటర్టైన్ చేస్తూ. నా ఉద్దేశం రాజమౌళి కూడా ఫోక్లోర్ చేశాడు, సోషల్ చేశాడు, లేడీ ఓరియంటెడ్ పిక్చర్ ఈజీగా చేయగలడు. కాదు సార్, అండ్ భక్తి సినిమాలు కూడా చేయగలవు రాజమౌళి. తర్వాత ప్రభాస్, నీలో కూడా నీ పర్సనాలిటీకి నాకు అవకాశం వస్తే మటుకు 100% డివోషనల్ మూవ్మెంట్ చేస్తున్నాను. డివోషన్ సార్ అంటే సార్ ఆ యాంగిల్ ఎప్పుడు చూడలేదు. లేదు సార్, మీరు చెప్తే నోరు మూసుకుని చేయలేదు. ప్లాన్ చేసింది కాదు, నీకు నాకు కామన్ పాయింట్ ఒకటి ఉంటుంది అంటారు. ఎందుకంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవటం వల్ల వచ్చిందమ్మా ఇవన్నీ. అంటే ఒకటే చేస్తా ఉంటే ఆడియన్స్కి ప్రామిస్లు ఎక్కువ పెంచుతాం. అడవిరాముడు అంత పెద్ద హిట్ అయింది అనుకో, వెంటనే నేను మళ్ళీ రామారావుతో తీస్తే
అడిగినాడుతో కంపేర్ చేస్తారు. అందులో వెంటనే గబుక్కున కల్పన జ్యోతి పెట్టేస్తాను చిన్న సినిమా. ఆ తర్వాత మళ్ళీ డ్రైవర్ రాముడు అని వచ్చిందనుకో మళ్ళీ ప్రేమలేఖలను చేస్తాను. అంటే ఆడియన్స్ ఏంటంటే రామారావు సినిమా రామారావు కాంబినేషన్ రాఘవేంద్రరావు లాగా చూస్తారు. ఇక్కడ ఏంటంటే డైరెక్టర్ ఫోర్ గ్రౌండ్కి వస్తాడు. రాఘవేంద్ర సినిమా డెఫినెట్ బాగుంటుంది, దీనికి ఎంత రావాలో అంత వస్తుంది, దానికి ఎంత రావాలో అంత వస్తుంది. అలాగే జగదేగుడి అతిలోక సుందర తర్వాత అల్లుడు గారు తీశాను. అంటే విచ్ ఈస్ కంప్లీట్లీ ఆపోజిట్ సార్. జయదేవ్ వీడియో తర్వాత సార్ అది యాజ్ ఇట్ ఈస్ ఇమిట్ గా ఇదే ఎదిరిపోతుంది. రాఘవేంద్ర అల్లుడు గారు కూడా చాలా ఇష్టం సార్. అంటే మోహన్ బాబు హీరో అవటం మళ్ళీ రాఘవేంద్ర గారికి మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది జగదేగుడి తర్వాత. ఇదేంటంటే ఎక్కడో తెలియకుండా ఆడియన్స్ కి ప్రామిస్లు ఇచ్చుకుంటా పోతే కోరికలు తీర్చలేము. అందుకనే మంచి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని చిన్నది. అలాగే రాజమౌళి కూడా మగధ తర్వాత మర్యాద రామన్ తర్వాత మళ్ళీ ఏగన కూడా అంటే కొంతమంది అంటూ ఉంటారు అన్నమాట, మీరేమని చెప్పారా రాజమౌళికి అని. ఇది ప్యారల్ గా ఉంటుంది కొంచెం ఐడియాస్. అంటే యాక్చువల్గా సింక్ అయ్యేది సింహాద్రి తర్వాత సై సార్. అదే మీరు అనుకున్న యాస్టీస్ అదే థాట్ లో అడిరాముడు తర్వాత కల్పన అలా చేయడం, ప్రామిస్లు ఇచ్చుకుంటా వెళ్ళిపోతాం. నాకు సింహాద్రి అంత మా సినిమా చేసిన తర్వాత మళ్ళీ ఇంకో పెద్ద హీరోతో చేశానంటే ఇంక బ్రాండెడ్ పెద్ద ఇంక మా సినిమాలో చేయమంటారని చెప్పి సైకి వెళ్ళానండి. మగధీర తర్వాత మాత్రం ఓపిక లేక మర్యాద రామని చేశారు. మళ్ళీ ఇంకంతగా ఎనర్జీ కూడగట్టుకుని మళ్ళీ చేయడం కష్టం అని చెప్పి ఓపిక లేక చేశాను సార్. బట్ కంపారిజన్ లేదు సార్. ఏదో మీరు చేసిన అన్ని 100 సినిమాల్లో నేను చేసిన 10 సినిమాల్లో చూసుకుంటే ఏదో కంపారిజన్ రావడం కానీ దెర్ ఇస్ నో కంపారిజన్ బిట్వీన్ మీకు నాకు. అసలు కంపారిజన్ లేదు సార్. నాకు మెయిన్ రాఘవేంద్ర మెయిన్ అచీవ్మెంట్ ఏంటంటే అంటే హీ హాజ్ రిటన్ గ్రామర్ ఫర్ కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమాలు అంతకుముందు చాలా చాలా వచ్చినాయి, ఇప్పుడు వస్తున్నాయి, ఇంకా తర్వాత కూడా వస్తాయండి. బట్ దానికి ఒక గ్రామర్ రాశారు. ఏది ఉండకూడదు, ఏది ఉండాలి. ఎంటర్టైనర్ కమర్షియల్ సినిమా అంటే 4 మాస్ పాటలు పెట్టేసి 4 మాస్ డైలాగులు పెట్టేసి 2 ఫైట్లు చేసేస్తే కమర్షియల్ సినిమా అయిపోదండి. ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఎలా చెప్ప గ్రామర్ ఉంది. ఏది సైన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. దానికి రాయొచ్చు. ఐటమ్ సాంగ్ కావాలంటే ఐటమ్ సాంగ్ బాగుందని చెప్పి అడ్డంగా పెట్టేస్తే అది క్లిక్ అవుదండి. అది ఎందుకు ఐటమ్ సాంగ్ రావాలి, దానికి ముందు ఒక స్టోరీ, దానికి లీడ్ ఉండాలి, దానికి ఒక అవసరం ఉండాలి. వాళ్ళు ఇందాక చెప్తున్నారు కదండి, చెప్పేటప్పుడు అప్పటికి ఆడియన్స్ ఎంత ఓపికతో ఉంటారో, ఏ మూడ్ లో ఉంటారో, వాళ్ళని ఏ మూడ్ లోకి తీసుకెళ్ళాలి. ఇదంతా మామూలు ఆర్ట్. ఎనీ సినిమాకి సినిమా ఎలా ఉండాలన్న గ్రామర్ ఉంటుందండి. కమర్షియల్ సినిమాకి దాంతో పాటు ఆడియన్స్ మూడ్ ఏంటి, ఎలా తీసుకెళ్తున్నాను కూడా ఉంటుందండి. దాన్ని డిఫైన్ చేసింది రాఘవేంద్ర సినిమాలండి. ఐ థింక్ నో వన్ ఎల్స్ కెన్ డూ ఇట్. ఆయనతో కంపేర్ చేసుకోవడం ఈజ్ స్టూపిడిటీ. నేను డైరెక్ట్ గారి దగ్గర 10 సంవత్సరాల నుంచి దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నాను. డైరెక్ట్ గారి 100వ సినిమా నాకు మొదటి సినిమా. నేను గురువుగారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. గురువుగారు నాకు మొట్టమొదట చెప్పిన ఒకే ఒక విషయం, టైం మేనేజ్మెంట్. నువ్వు అనుకున్న టైంకు అనుకున్న పని పూర్తి చేయగలిగితే నువ్వు జీవితంలో సగం పైకి వచ్చినట్టే. డైరెక్ట్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే నేను చూసినంత వరకు ఆయన హ్యూమన్ కంప్యూటర్. గత 10 సంవత్సరంలో ఆర్కే టెలిషోలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ వర్క్ చేస్తున్నాను. డైరెక్ట్ గారి దగ్గర వర్క్ చేయడమే ఒక పెద్ద మైలురాయి అయితే, ఈ సౌందర్య కార్యక్రమం నాకు మర్చిపోలేని అనుభూతి మిగిల్చింది. మా దర్శకులు రాఘవేంద్ర గారు 50 సంవత్సరంలో ఈ సినీ పరిశ్రమలో ఏర్పరచుకున్న స్నేహితులు, సన్నిహితులను నేను కేవలం 11 నెలల్లో కలిశానంటే అది కలో నిజమో నాకు తెలియటం లేదు. కనీసం చూడడానికి కూడా కష్టసాధ్యమైన నటీమణులతో మాట్లాడమే కాకుండా వారితో ప్రయాణించే అవకాశం కల్పించిన వేదిక ఈ సౌందర్యలహరి. మా దర్శకేంద్రుడి సన్నోత్సవం అయితే నా జీవితంలో వసంతోత్సవాన్ని నింపింది. చాలాసార్లు మాకు అక్కడ నా శాంతినివాసం షూటింగ్ చేసేటప్పుడు కూడా చెప్తా ఉండారండి, ఒక క్లోజప్ పెడితే హీరోయిన్ ఆర్ హూఎవర్ ద యాక్టర్ లెవెల్ కన్నా కెమెరా కొంచెం కిందకు ఉండాలి. కిందకుంటే అప్పుడు కన్ను పెద్దగా కనపడుతుంది, ఎక్స్ప్రెషన్ వచ్చేది కళ్ళల్లో కాబట్టి ఎక్స్ప్రెషన్ బాగా తెలుస్తుంది అని. అండ్ ఎందుకు ట్రాలీ పెడుతున్నావు, ఎందుకు ట్రాలీ యూజ్ చేస్తున్నావు? బిగినింగ్లో క్రేన్, ఒక షెడ్యూల్ క్రేన్ పెట్టిన తర్వాత క్రేన్ వాడద్దు రాజమౌళి, అవసరం ఉండదు అని. ఊరికే అది టైం వేస్ట్ తప్పితే దాంట్లో అవసరం ఉండదు. క్రేన్ షాట్ పెట్టామంటే దానికి పర్పస్ ఉండాలి. ఆ పర్పస్లో ఆ పర్పస్ మన స్టోరీలో లేదు. సో అది పెట్టడం టైం వేస్ట్ తప్పితే ఏదో. అండ్ అన్నసరిగా షాట్ పెడితే అది అన్నసరిగా ఎమోషన్ దెబ్బతీస్తుంది.
క్రేన్ వద్దన్న మళ్ళీ ఎందుకు పెట్టాలో చెప్పేవారు, క్రేన్ ఎందుకు పెట్టాలో చెప్పేవారు. ఆ పర్టికులర్ ఆ సీన్ అవి చేసినప్పుడు చెప్పుకో, ఆ సాంగ్ అది ఏదన్నా వస్తా ఆ సాంగ్ అప్పుడు చెప్పుకో అని చెప్తా ఉండేవారు. సార్ నాకు అప్పటి నుంచి కూడా అడగాలన్నది ఎప్పుడు అడగలేదు. ఇందాక అన్నట్టు రాఘవేంద్ర ఏ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళలేదండి. సో ఈ షార్ట్ మేకింగ్ తాలూ గ్రామర్ మీకు ఎలా తెలిసింది? మీకు మా ఫాదర్ దగ్గర కొంత బేసిక్స్ నేర్చుకున్నాను. ఎందుకంటే ఆయనది షార్ట్ డివిజన్ ఉంటే నాకు షార్ట్ డివిజన్ ఉండదు, ఆన్ ది స్పాట్ చేస్తాను. బ్రెయిన్ లోనే షార్ట్ డివిజన్ చేసుకుంటారు టోటల్ సీన్. ఆయనది ఏంటంటే షార్ట్ డివిజన్ ప్రతిదీ ఇద్దరు మాట్లాడు పలానా డైలాగ్ మీద సిప్ చేసి కాఫీ కప్ ఇక్కడ పెడతాడు, అప్పుడు ట్రాలీ ఇటు వస్తుంది. తర్వాత అంత క్లియర్గా ఉండేది అన్నమాట. కొంత ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆయన దగ్గర నేర్చుకున్న దాంట్లో మెయిన్గా ఏంటంటే ఏం చేయకూడదు ఎక్కువ నేర్చుకున్నాను, ఏం చేయాలనుకున్నాను. ఎందుకంటే మా పెదనాన్నగారు ఒక ఆయన ఉండేవాడు అన్నమాట. ప్రకాశ్రావు నీ సినిమాలు వెన్నపోసలాగా ఉంటాయి, మిగతా సినిమాలు బఠానీలాగా ఉంటాయి అన్నారు. రీజన్ ఏంటంటే మా ఫాదర్ ఎప్పుడు తీసినా అంటే బిగినింగ్ డేస్లో ఆలోచింపజేసే లెవెల్లో ఐడియాస్ ఉండేవి. అహెడ్ ఆఫ్ పుల్లయ్య గారు, నాగిరెడ్డి గారు వాళ్ళందరూ చూసినప్పుడు కూడా ప్రకాశ్రావు యూఆర్ అహెడ్ ఆఫ్ 10 years అయ్యా అనేవాడు. ఆ సినిమాలు ఆడే కావు, బ్రెయిన్కి పని పెడితే ఆ సినిమా చూడటం కష్టం అని. చూస్తున్న సేపు బ్రీజ్గా ఉండాలి. అందుకనే మళ్ళీ బ్రెయిన్ కూడా పెట్టి ఆయన ఉద్దేశం మా పెదనాన్న లేమని చదువుకోలేదు ఆయన. వెన్నపోస అంటే మంచిది అనమాట, మంచి పుసుకుని వెళ్ళిపోతుంది. బఠానీ అంటే ఎంజాయ్ చేస్తావు నువ్వు, నవ్వులి అందులో మళ్ళీ ఇరుక్కుట్టేది. సో ఇది కామన్ మ్యాన్కి కావాల్సింది బఠానీ, నువ్వు కామన్ మ్యాన్కి వెనపోస ఇస్తున్నావు. అది ఆ సూత్రం పట్టుకున్నాను. కామన్ మ్యాన్కి ఏమి ఇవ్వాలి, కామన్ మ్యాన్ ఇందాక అప్పుడప్పుడు మనం ఎక్కడ కూడా అనుకుంటాం కమర్షియల్ సినిమానే కామన్ మ్యాన్ కావాలి, రిక్షావాడి జీవితం మళ్ళీ రిక్షావాడికి చూపిస్తే అన్నట్టు వాడిని ఊహల్లో ఒకలా తీసుకెళ్ళాలి. ఒక రిక్షావాడు కూడా ఒక కోటీశ్వరుడు కూతురు ప్రేమించిందంటే పక్కన వీడు రిలేట్ అవుతాడు, కామన్ మ్యాన్ రిలేట్ అవుతాడు. వాడి జీవితంలో చేయలేడు అది. నా మొదటి నుంచి షార్ట్ అనేది తన అన్నట్టు సీన్లో 5 ఉన్నారంటే ఇద్దరికే ట్రాలీ ఎందుకు వెళ్ళాలి, ముగ్గురిని ఎందుకు అవాయిడ్ చేయాలి, 5 ఫ్రేమ్లో ఎందుకు ఉండాలి. రోజులో ఒక షాకింగ్ వార్త చెప్పారనుకో, ఇమీడియట్గా ఫస్ట్ బిగినింగ్ డేస్లో అయితే ప్రతి వాళ్ళు అని అందరూ రియాక్షన్ ఇచ్చేవాళ్ళు. బట్ ఆడియన్స్ వినేశారు కదా, అదే ఫస్ట్ ఆడికే రియాక్షన్, మిగతా వాళ్ళందరూ షాక్తో ఉండాలి. అందరూ సస్టైన్ షాక్లో మదించి అవుట్ ఫ్రేమ్లో కొన్ని డైలాగ్స్ చెబుతా ఉంటే ఫ్రేమ్లో అన్నెసరిగా నేను నుంచోబెట్టానుకో, నువ్వు ఎట్లా చేసావు, అట్లా చేసావు, అది చేసావు, ఇట్లా చేసావు, ఆ రోజు ఏమైంది నీకు, ఆ రోజు ఏమైంది అంటే నిన్ను కూడా ఫోర్గ్రౌండ్ నుంచోబెడితే నీకేం చేయాలో తెలీదు. రియాక్షన్ ఇవ్వాల్సిన నెసెసిటీ లేని ఆర్టిస్ట్ అప్పుడు అవాయిడ్ చేయాలి, దానికి ట్రాలీ వాడాలి. క్రేన్ అనేది ఒక లోన్లీనెస్ లేకపోతే బ్యూటిఫుల్ సెట్ వేసాడు అనుకో, ఆ సెట్లో చూపించాల్సిన ఇది ఉందనుకో, ఒక్కడే వస్తున్నాడు అంటే 2 యాంగిల్స్ కంప్లీట్ లోలో పెట్టి ఎవరు లేకుండా తలకాయ ముందు ఎంటర్ అయ్యి అట్లా రావటం ఒకటి, ఒకే ఫుల్ టాప్ యాంగిల్ పెట్టేసి ఎంటీ ఫ్రేమ్ పెట్టి నడిచి వస్తున్నాడు. రజనీకాంత్ కేఎస్ రవికుమార్ ఒక పిక్చర్లో తీసాడు, వెళ్ళిపోయేటప్పుడు రజనీకాంత్ ఓడిపోయాడని ఎట్లా చెప్తాం, తప్పని టాప్ యాంగిల్ పెట్టేసి నడిచి వెళ్ళిపోయాడు అనుకో, మనం బాధపడతాం పాపం రజనీకాంత్ ఇట్లా కష్టం వచ్చింది అని. ఇంత గ్రామర్ ఉందమ్మా నిజంగా. కనుక డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ బాగా ఉన్న వాళ్ళకి ఎంత నేర్చుకుంటే అంతమ్మా. ఇదొకటే మళ్ళీ సిద్ధాంతం కాదు, రేపొద్దున తను దిగిపోయే దాంట్లో కానీ ఇంకోళ్ళు దిగిపోయే దాంట్లో నేను ఎప్పుడు అటువంటిది ఏదైనా కనపడితే ఇమీడియట్ వాళ్ళకి ఫోన్ చేసి కరెక్ట్ ప్లేస్లో కట్ చేసేవా, షార్ట్స్ బాగా తీసేవాడిని. సో దేర్ ఇస్ రియలీ గ్రామర్ ఫర్. నేను నిజంగా నువ్వు అన్నట్టు ఫిల్మ్ స్కూల్కి వెళ్ళలేదు, నువ్వు కూడా ఫిల్మ్ స్కూల్కి వెళ్ళలేదు, మీ స్కూల్కి వచ్చారు కదా. బట్ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళిన వాళ్ళు డైరెక్టర్స్ కారని చెప్పను, స్కూల్లో చెప్పరు ఎప్పుడు అవాయిడ్ చేయాలి, ఎప్పుడు ఫ్రేమ్లో ఉండాలి అయ్యి. అందుకనే ఆ ప్రాక్టికాలిటీ అండ్ డైరెక్షన్ అనేది చెప్తే బాగుంటుందనే ఉద్దేశం అనమాట. ఈ ప్రోగ్రామ్ చేశాను, నోరు ఇవ్వటం మౌనం మాట్లాడటానికి రీజన్ నిజంగా 10 మందికి ఉపయోగపడితే ఎంతో కొంత ఇదే చాలా సార్. చాలా నాకు అనిపిస్తుంది అంటే ఈ 52 ఎపిసోడ్ల తాలూకు సారాన్ని అంటే వచ్చిన గెస్ట్లు అదంతా మైనస్ చేసి ఓన్లీ డైరెక్టర్ గారు ఎక్స్ప్లెనేషన్ ఏ షాట్ ఎందుకు తీశారు అనేది కేటగిరీ లాగా చేసి గైడ్ లాగా చేయొచ్చు అనిపించింది. ఒక వీడియో గైడ్ అంటే యాక్చువల్గా వెళ్ళి ఒక యాప్ లా చేసి అందులో సెర్చ్ చేస్తే క్లోజప్స్ అంటే క్లోజప్స్ గురించి ఆయన మాట్లాడిన క్లిప్స్ అన్ని ఉంటాయి, లేకపోతే బ్యూటీ ఆఫ్ హీరోయిన్ అనే ఒక కాస్ట్యూమ్స్ అని కొడితే కాస్ట్యూమ్స్ గురించి ఆయన చెప్పినవన్నీ దానికి సంబంధించిన క్లిప్స్ అన్ని కూడా క్లిప్స్ లాగా వస్తే ఇట్ వుడ్ బి అ ఫెంటాస్టిక్ వీడియో గైడ్. కొత్త వాళ్ళకే కాదండి, మాకు కూడా.
మీరు మామూలుగా హీరోయిన్ని చాలా హ్యాపీ మీ దగ్గర చేసిన వాళ్ళందరూ చెప్తారు అసలు కంఫర్ట్ అది ఇది అని. కానీ మామూలుగా కొంచెం బ్యాక్ వెళ్తే మీకు భయంకరమైన కోపం అని కూడా విన్నాం. దానికి ఏం చెప్తారు? ఎందుకు అంత కోపం? దానికి ఏంటి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే అవతరాలను బాగా చూసుకోవటం, నా ఎక్స్ప్రెషన్ ఆ కోపంలో అంటే నా కళ్ళజోడు నేను పగలగొట్టుకోవటం, నా చొక్కా నేను చించుకోవటం, నా గడియారం నేను పగలగొట్టుకోవటం, నా చేతిలో మైకి పగలగొట్టుకోవటం తప్ప అవతల మీదకి వెళ్తాం. తర్వాత యాజ్ యూ సెడ్ బాగా చూసుకోవటం అంటే 6ంటికి వదిలేయటం అనేది నా సిద్ధాంతం. 7ంటికి షాట్ తీస్తాను, 5:55 కారు ఎక్కేస్తాను. ఏ ఆర్టిస్ట్ కైనా అది హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. రామారావు ది గ్రేట్ మ్యాన్, ఆయన ఏం చెప్పంటే నన్ను వాడుకోవటం బ్రదర్కి తెలిసినట్టు ఎవరో తెలియదు అన్నారు. చిరంజీవి గారు కానీ మిగతా ఆర్టిస్ట్ అందరూ అదే అంటారు. ఎందుకంటే నీతో నేను 80 రోజులు 70 రోజులు ట్రావెల్ చేయాలి, నీతో అనుకున్న అవుట్పుట్ తీసుకోవాలి. నువ్వు భోంచేసావా లేదా, రే ఇంకేమో కావాలని అడగండిరా, మన ఇంటికాడకి తీసుకుని పచ్చళ్ళు ఏమన్నా ఉంటే పొడులు ఉన్నా కూడా మూర్తిని ఎవరిని ఇచ్చి పంపించి హీరోని కేర్గా చూసుకుంటే కావాల్సిన ఎమోషన్స్ కానీ కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా, ఎక్కువసేపు నుంచోబెట్టినా వెయిట్ చేయించినా కూడా కంఫర్టబుల్గా ఉండటం కోసం. ఇట్ ఈస్ నాట్ యాక్టింగ్. యాక్టింగ్ కోసం నా స్వార్థం కోసం చేసేది కాదు. హ్యాపీగా వర్క్ చేస్తేనే అవుట్పుట్ బాగా వస్తుంది. అయితే వాళ్ళు మీరు 2 ఏళ్ళు కష్టపడి తీశారు, ఏ రోజు నువ్వు నొప్పి సెట్కి వచ్చినప్పుడు ఏ రోజు నొప్పి ఫీల్ అవ్వరు. నువ్వు యూ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ ది వర్క్ బికాజ్ ఎవ్రీబడి టుక్ కేర్ ఆఫ్ యూ. సో మనం తీసిన సినిమాలు ఎంజాయ్ చేస్తూ బాగా చూసుకోవటం అనేది మనకి సినిమాకు ఉపయోగపడుతుంది. మనం చేసే ప్రోడక్ట్. రాజమౌళి గారు ఫస్ట్ టైం మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఆయన కంఫర్ట్ ఇచ్చినట్టే కొత్త సినిమా చేశారు. ఇప్పుడు ఆయన పెద్ద డైరెక్టర్ లేదో అప్పుడు తెలియదు కదా, ఎవరో వచ్చారు, బట్ కంఫర్ట్ అండ్ మన సూపర్ కరెక్ట్, అది బాగుంటుంది. ఇది కూడా నేను రాజమౌళి ఫస్ట్ కథ చెప్తానంటే నేను విన్నయ్యా, నేను నువ్వేనా కాన్ఫరెన్స్ విన్నాను. 2 ఎపిసోడ్లు చేద్దామా 1 ఎపిసోడ్ చేద్దామా అని ఆలోచిస్తున్నట్టు అప్పుడు చెప్పాల్సిన విన్నాను తప్ప, లేకపోతే కాన్ఫరెన్స్ అమ్మా ముందు ఆ కాన్ఫరెన్స్ ఇస్తే బాధ్యత పెరుగుతుంది. మొత్తం దేశం అంతా ఎదురు చూస్తాం, బాహుబలి మన బాహుబలి. ప్రభాస్ అండ్ రాజమౌళి, ఎంటైర్ టీమ్ ఆఫ్ బాహుబలి, అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ రికార్డ్స్ యాజ్ ఎ ఎల్డర్. అంటే కథ కూడా విన్నాను కాబట్టి, రాజమౌళి గురించి తెలుసు కాబట్టి, నీ గురించి తెలుసు కాబట్టి, చరిత్రలో మిగిలిపోయే సినిమా అవుతుందని నా నమ్మకం. అండ్ గాడ్ బ్లెస్ యూ. నాకు ప్రభాస్కి కూడా ఇట్ ఈస్ లైక్ ఆనర్ అండ్ టు బీ హియర్ ఆన్ దిస్ షో. రాఘవేంద్ర నుంచి డైరెక్ట్గా ఇన్ని సంవత్సరాలు ఆయనతో కలిసి పనిచేసి ఇంత ఆయన గురించి తెలిసి ఉండి ఇంత క్లోజ్గా ఉన్నా కూడా అడగలేని ప్రశ్నలు ఇప్పుడు అడగగలగడం, దాని ఆన్సర్స్ తెలుసుకోవడం సచ్ అన్ ఇంట్రెస్టింగ్ షో. బేసిక్గా చెప్తా ఉంటే ఎంతో ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఐ థింక్ ఇట్స్ విల్ వాల్యూ దిస్ టైం. సార్ అంటే మనం ఇవాళ వైండప్ చేయట్లేదు, ఈ ప్రోగ్రామ్ ద్వారానే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా కలవాలనుకుంటూ ఉన్నారు ప్రేక్షకులు. మీరు సినిమా ఎక్స్పీరియన్సెస్ చాలా చెప్పారు, సినిమా సీన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డైరెక్టర్ గారి గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఒపీనియన్స్ ఏమిటి, ఆయన కథలు చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఏమిటి, ఇవన్నీ తర్వాత ఎపిసోడ్లో చూస్తారు. థ్యాంక్ యూ. అపూర్వ సోదరుల్లో ఒకరు ఇక్కడ ఉన్నారు, మరొకరు ఆర్కే ఫిల్మ్ అసోసియేట్ స్థాపకులు, ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనకు అందించిన రాఘవేంద్రరావు గారి సోదరులు అంటే అన్నయ్య గారు కృష్ణమోహన్ గారు. అండ్ కృష్ణమోహన్ గారితో పాటు వారి సతీమణి, ఆవిడ యోగా టీచర్, అలాగే విపస్సన కూడా నేర్పిస్తూ ఉంటారు. షీ ఇస్ వాణి గారు. లెట్స్ వెల్కమ్ దెమ్. అపూర్వ సహోదరుడం అనురాగ సుధాచరుడం. రాఘవేంద్రరావు గారి సోదరీమణులిద్దరిని ఆహ్వానిస్తున్నాను, స్వతంత్ర గారు అండ్ మంజుల గారు. రాఘవేంద్రరావు గారి బెటర్ హాఫ్ సతీమణి సరళ గారిని ఆహ్వానిస్తున్నాము. సరళ గారు.